హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 69 ఎపిసోడ్ 70 అన్నమాట. వీకెండ్ డే సాటర్డే నాగార్జున గారు వచ్చి క్లాస్ పిక్ ఎపిసోడ్ అన్నమాట. ఈరోజు వచ్చి నాగార్జున గారు వస్తారు. స్టార్టింగ్ ఆడియన్స్తో మాట్లాడతారన్నమాట. మాట్లాడినప్పుడు ఒకళ్ళు వచ్చి కళ్యాణ్ ఫ్యాన్ అంటారు, ఒకళ్ళు వచ్చి తనుజ ఫ్యాన్ అంటారు. ఇక్కడ తనుజ ఫ్యాన్ వాళ్ళు మీరు ఎక్కడి నుంచి అంటే రాజమండ్రి నుంచి అంటే, అయితే రాజమండ్రి నుంచి ఒక అమ్మాయి వచ్చింది, రమ్య అనే అమ్మాయి తెలుసా అంటే తెలుసు సార్. అమ్మాయి గేమ్ ఎలా ఉందంటే ఏమీ లేదు సార్ అంటది. దెబ్బకు పోయింది. ఏమీ లేదు సార్ అని అంటది. ఇంకా నవ్వుకుంటాడు. ఇంకా తర్వాత ఫ్రైడే ఏం జరిగింది అని చూపిస్తారు. ఫ్రైడే ఇది ఫస్ట్ రీతు చౌదరిది ఐఎస్ఐ సరుపువి ప్రమోషన్ కింద. ఆ తర్వాత రీతు చౌదరి కన్ఫెషన్ స్టోర్ రూమ్ అంటుంది. స్టోర్ రూమ్లో కూర్చొని బిగ్ బాస్తో మాట్లాడుతుంటే కెమెరాలతో. బిగ్ బాస్ అంటే నిన్న ఆయన మాస్టర్ షెఫ్ వచ్చారు కదా, ఇక్కడ శారీలు సంజన గారి శారీలు ఆమె పర్మిషన్ అవ్వకుండా సాక్రిఫైస్ చేసి వాళ్ళ నాన్న షర్ట్ తీసుకున్నారు కదా, అది నెగిటివ్గా పోయిందేమో అనుకొని కెమెరాలతో చెప్తూ నేను ఎక్కడ తప్పు చేశాను, అయినా నేను ఆమె కోసం హెయిర్ కటింగే చేయించుకున్నాను, శారీలే కదా, అది కూడా ఇవి సీజన్ మొత్తం కాదు కదా, బిగ్ బాస్ చెప్పలేదు కదా, నేను ఇంకా ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అంటే నేను బాధపడాలి కానీ నేను ఎక్కడ తప్పు చేశాను. అప్పుడు బిగ్ బాస్ అనేది రీతు మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే బయటకు వచ్చి మాట్లాడాలి అంటారు. బయటకు వచ్చి నాకల్లా లేదు నేనేం లేదు ఊరికే అలా లోపల ఉన్నాయని బయట ఉన్న వాళ్ళకి చెప్తుంటే బిగ్ బాస్ వల్ల రీతు ఇప్పుడు ఇలా అలాగే చేస్తుంటుందని ఏదో అంటాడు. తర్వాత ఇక్కడ దివ్యానికితో సుమన్ శెట్టితో మాట్లాడుతుంటుంది. నేను పోయిన వారం బాగా నెగిటివ్ అయిపోయాను, అయినా నేను చేసిన టాస్క్ నేను చేసుకున్న ప్లాన్ కరెక్టే కదా, అందులో ఏం రాంగ్ ఉంది, ఇదే పని వేరే వాళ్ళు చేస్తుంటే షబాస్ని పొగిడేవాళ్ళు, నేను చేశా కాబట్టి పొగట్లేదు, ఎందుకంటే మాది ఇద్దరిది ఒక వారు గొడవ జరుగుతుంది బన్నీ గారిది అని. ఇక్కడ బన్నీ గారు తర్వాత తనుజతో ఒక మాట్లాడతారు. మాధురి గారి కంట దివ్య నిఖిత వాళ్ళ అమ్మ చెప్పి పంపారంట ఫోన్ చేసి, ఇలా మా అమ్మాయికి చెప్పండి బన్నీ గారికి దూరంగా ఉండమని అని. ఆ విషయం మాధురి గారు సంజన గారితో చెప్పారంట. సంజన గారు వచ్చి బన్నీ గారు చెప్పారంట. నాకు అర్థం కాకడితే మాధురి గారి నెంబర్ ఏమైనా పబ్లిక్గా ఇచ్చిండ్రు అందరికీ. మొన్న రీతు చౌదరి వాళ్ళ అమ్మ చెప్పిందంటది, ఈరోజు వచ్చేసి మాధురి గారికి దివ్యానికిత వాళ్ళ అమ్మ చెప్పింది. సరే దివ్యానికిత వాళ్ళ అమ్మ చెప్పింది అనుకో, రీతు చౌదరిని డైరెక్ట్ పోయి నువ్వు అన్నప్పుడు అదే మాట దివ్యానికితను కూడా అనొచ్చు కదా, అమ్మ మీ అమ్మ నాకు ఫోన్ చేసి ఇలా చెప్పిందని సంజన గారికి చెప్పి, సరే సంజన గారికి అని చెప్తే సంజన గారిని దివ్యానికితకి చెప్పాలి కదా, చెప్పాలి. పోయి బన్నీ గారు చెప్పి బన్నీ గారు ఉండి తనుజాకి చెప్తూ తనుజ నువ్వు పోయి మాట్లాడంట. నేనెందుకు దూరాలి మధ్యలో అని, అంతే కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం సంబంధం, పోయి చెప్తే నువ్వెవరు నాకు చెప్పడానికి అంటారు. సరే చెప్పేది ఏదో స్టార్టింగ్ వీక్లోనే మాధురి గారు ఉన్నప్పుడే చెప్తే మాధురి గారిని సాక్ష్యంగా పెట్టచ్చు. ఇప్పుడు మాధురి గారే ఎలిమినేట్ అయిపోయారు, ఇప్పుడు కానీ పోయి చెప్తే ఇంకా వారు లేసిపోతారు ఇద్దరి గొడవలు. తను చెప్పి ఇక్కడ మంచికి పోయినా నాకే చెడు అవుతుంది, నేను చెప్పని మీరే ఏదైనా ఉంటే చెప్పుకోండి అంటారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నాగార్జున గారు వస్తారు, వీళ్ళందరూ తనుజకి కంగ్రాట్స్ చెప్తారు. ఇంక ఇక్కడ కత్తులుంచి తనుజను అదే డిమాన్ విషయంలో చేసిన మిస్టేక్కి లేపి వీడియో క్లియర్గా చూపించి అడుగుతారు. దానికి తనుజ సారీ చెప్తుంది. నేను ఏమంటాను అంటే ఆ గొడవ జరిగినప్పుడు సారీ కూడా చెప్పారు కదా, ఆ వీడియో కూడా టెలికాస్ట్ చేస్తుంటే బాగుండు. అందరూ అంటారు తనుజ బిగ్ బాస్ ముద్దు బిద్ద బిగ్ బాస్, ఈరోజు మొత్తం తనుజ నెగిటివ్ చేశారు బిగ్ బాస్ టీం. ఫుల్ క్లైమాక్స్ అయితే నాకైతే రియల్ నాకు కూడా నచ్చలే. తనుజ వచ్చి కళ్యాణ్ ఫోటో పెట్టేసి ఉంటుంటే బాగుండు, వచ్చి నాకు ఇక్కడ అవసరం ఎవరు సపోర్ట్ లేదు సార్ అనేది, దాంతో ఫుల్ నెగిటివ్ అయిపోయింది. వీళ్ళందరూ ఓ మహానటి చీచి తనుజ వేస్ట్, తనుజ మోసం చేస్తుంది అని అంటాడు. అక్కడ తను చెప్పే పూర్తిగా టెలికాస్ట్ చేయలే. ఇప్పుడు తను చెప్పిన దాంట్లో సగం నేను కూడా రైట్ ఉందంట, సగం మిస్టేక్ ఉంది, సగం రైట్ ఉందంట. ఎందుకంటే ప్రతి వారం సపోర్ట్ ఉందంటే తను కెప్టెన్ అయ్యేది కదా, కెప్టెన్ అవ్వలేదు కదా. ఇప్పుడు సపోర్ట్ చేస్తుండ్రు ఎక్కడ దాకా, లాస్ట్ 2 దాకా సపోర్ట్ చేస్తారు, లాస్ట్లో తను కెప్టెన్ అయ్యడానికి హ్యాండ్ ఇచ్చేస్తారు ఎవరో ఒకళ్ళు. అది సపోర్ట్ ఎలా అవుతుంది, తను చెప్పింది కూడా అదే సార్, నేను వెళ్ళి అడిగితేనే సపోర్ట్ చేస్తున్నాడు సార్, అది కూడా ఏమంటున్నట్టు నువ్వు వచ్చి అడిగినావు కదా అందుకే సపోర్ట్ చేస్తున్నాం అని అన్నారు సార్, అందుకే నేను అడగకపోయినా వచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అని అంటే, అప్పుడు అంటే ఇక్కడ కళ్యాణ్ సపోర్ట్ చేశారు. కానీ ఇక్కడ కళ్యాణ్ది కూడా రివ్యూలు అన్నారు కదా కళ్యాణ్ కావాలని ఓడిపోయాడని, అది కూడా నాగార్జున గారు అడుగుతారు. అక్కడ తనుజ ఏడ్చి మళ్ళీ ఏమైందమ్మా ఏడుస్తాను అంటే, సార్ ఇలా నేను కష్టపడి ఆడాను సార్, ఇక్కడ ఛాన్సు నాకు వస్తే నేను కళ్యాణ్ వెళ్ళి రిక్వెస్ట్ చేసి నేను ఒక్క టాస్క్ కూడా ఆడలేదు, నన్ను సెలెక్షన్ చేసుకొని నేను ఆడి నిరూపించుకుంటా అని. ఇప్పుడు నన్ను సెలెక్షన్ చేసుకుని అక్కడ కూడా నేను ఆడాను, కానీ ఇప్పుడు కూడా కళ్యాణ్ సాక్రిఫైస్ చేయడం వల్లే నేను గెలిచాను అంటున్నా అంటే ఎవరన్నారమ్మా అంటే మీరే సార్ అనేది అండి. నాగార్జున గారు షాక్ అవుతారు.
నేనేమన్నా అమ్మా అంటే, అదే సార్ ఇప్పుడు అన్నారు కదా సార్, కళ్యాణ్‌ని అడిగారు కదంట. అమ్మ బయట ఆడియన్స్‌లో ఉన్న ఒపీనియన్ నేను చెప్పాను. దానికి కళ్యాణ్ ఆన్సర్ ఇచ్చాడు. లేదు సార్ నేను గేమ్‌లో మిస్టేక్ నాదే అయిందని ఇచ్చాడు. నీ నువ్వే ఇండివిడ్యువల్‌గా ఆడే నువ్వే గెలిచావమ్మా అని అంటాడు. తర్వాత కామ్ అవుతుంది. ఇక్కడ ఏమైందంటే ఇదే ఇలా మాట్లాడతారు కదా, ఇంక ఇదే లాస్ట్ అక్కడ బొమ్మలు పడవ దిగట ఇమాన్యుల్ రీతు చౌదరి కూడా పెడుతుంది తనుజ వల్లే నా గేమ్ పోయిందని. అక్కడ తనుజ షాక్ అవుతుంది. ఇమాన్యుల్ పెట్టినప్పుడు ఏమంత కాదు, కానీ రీతు చౌదరి పెట్టగా షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ నాగార్జున ఏమని ఎవరి వల్ల మీ గేమ్ పాడైపోతుంది అంటే, ఇక రీతు చౌదరి ఏమని పెడుతుంది, తను నాకు బాగా క్లోజ్ సార్, తన మీద నాకు కొంచెం ఎక్కువ ప్రేమ ఉంది, నేను ఎక్కువ పొజిషన్ అవుతున్నాను, తను ఉండగా నేను ఏమీ చేయలేకపోతున్నాను, అందుకే తను నా వీక్నెస్ సార్ అని చెప్పి పెట్టింది. అసలు ఎక్కడ వీక్నెస్ నాకు అర్థం కాలే. డిమాండ్ పవన్ కదా ఎక్కువ వీక్నెస్ పెడితే డిమాండ్ పవన్ పెట్టాలా, అది అర్థం కాలేదు. దానికి షాకింగ్ లాస్ట్లో వచ్చాను సార్, ఇక్కడ నాకు ఎవరు లేరు సపోర్టర్స్ అంటే ఆడియన్స్తో కూడా చెప్తే లేదు సార్ సపోర్టర్స్ ఉన్నారని. కానీ ఇంకా ఇక్కడ కళ్యాణ్ది పెడుతుంది. నాకేమనిపించింది అంటే అక్కడ అది మాట్లాడకుండా వచ్చి కళ్యాణ్ది పెట్టేసి ఉంటుంటే బాగుండు అనిపించింది. కానీ అక్కడ అలా మాట్లాడడం వల్ల నెగిటివ్ అయింది. ఫుల్గా అందరూ ట్రోల్ చేస్తున్నారు మహానటి ఫేక్ పర్సన్ అని. తన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నా ప్రకారం కూడా సగం లేనట్టే. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 2 వరకు దానికి సపోర్ట్ చేస్తారు, కానీ లాస్ట్ కెప్టెన్ అయ్యేటప్పుడు వేరే వాళ్ళు. ఇప్పుడు ఇమాన్యుల్ ఉన్నాడు, ఇమాన్యుల్ ఏమన్నాడు సార్ నాకు తనుజ పక్కన వేరే వాళ్ళు ఉంటే కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యిండు, తనుజ దివ్యానికితకు సపోర్ట్ చేసిండు, మన లైట్ల దాంట్లో తనుజతో చాపేసాడు. నిజంగా తనుజకు సపోర్ట్ చేసేమంటే కళ్యాణ్ ఆపాలి కదా, ఆపలేదే. ఇప్పుడు ఈ కత్తుల దాంట్లో కూడా సపోర్ట్ చేసేవాడు కాదు, కానీ వీళ్ళ అదృష్టం కొద్దీ అలా ఓడిపోయింది. అక్కడికి అంటాడు కళ్యాణ్ నువ్వు గెలుచుంటే నీకు రియల్గా అగ్గిచ్చేవాడిని రా అని. అంటే అక్కడ ఇండైరెక్ట్గా చెప్తుంది తనుజ గెలవకూడదని. అక్కడ నిజంగా లేదు, ఇమాన్యుల్ జెల్సి ఫీల్ అవుతుండు, సపోర్ట్ లేదు. కానీ తను చెప్పే విధానం కరెక్ట్గా చెప్పలేదు. సార్ నాకు లాస్ట్లో ఇవ్వట్లేదు సార్, లాస్ట్ దాకా సపోర్ట్ ఇస్తుంది, కానీ కరెక్ట్ నీ కెప్టెన్ అవ్వే ఛాన్స్ వచ్చినప్పుడు నాకు ఎవరో ఒకరు సపోర్ట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇస్తుంది సార్ అని చెప్పాలి. అది పూర్తిగా చెప్పలేకపోయింది. దాంతో ఫుల్గా తనుజ నెగిటివ్ చేస్తుండ్రు. రియల్ ఈరోజు ఎపిసోడ్ అయితే అందరూ చాలామంది తనుజ ముద్దు అన్నారు కదా, మొత్తం తనుజాని అయితే నెగిటివ్ చేసిండ్రు, పూర్తిగా తనుజాని డౌన్ చేసిండ్రు. కళ్యాణ్ డిమాండ్ పవన్ అయితే బాగా లేపారు బాగా. నాకు ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏమనిపించిందంటే సంజన గారిది ఉంది, ఆమెకు 4 ఓట్లు పడతాయి, ఆమె వల్లే గేమ్ పోతుందని ఆమె ఫ్యామిలీ 2 బాంబులు పెడతారు, ఒకటి డబుల్ ఎలిమినేషన్, ఒకటి నో ఫ్యామిలీ వీక్ ఆ పర్సన్కి అని పెడితే అది పడిందే బాంబు వచ్చి సంజన గారికి నో ఫ్యామిలీ వీక్ అన్నారు. సంజన గారు ఏడ్చారు. ఇక్కడ ఇమాన్యుల్ ఏడవలేదు, రిక్వెస్ట్ చేయలేదు. ఇక్కడ కళ్యాణ్ రిక్వెస్ట్ చేస్తారు సార్ నాకు ఫ్యామిలీ వీక్ వద్దు సార్, తనకి ఇచ్చేస్తే సాక్రిఫైస్ అని. మళ్ళీ బడ్నీ గారు లేసి సార్ నేను 2 వీక్స్ ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాను, కట్ నేను ఉండగలను, మీరు సంజన గారికి ఇవ్వండి, నేను సాక్రిఫైస్ అయిపోతాను అని అంటారు. సార్ వీళ్ళిద్దరు అన్నట్టే ఇమాన్యుల్ అస్సలు లేచి ఒక్క మాట కూడా అడగలే. ఎందుకంటే ఇమాన్యుల్కి తెలుసు సీజన్ 8లో కూడా ఇలాగే తేజకు ఇలాగే చెప్పి మళ్ళీ లాస్ట్ మినిట్లో ఫ్యామిలీని పంపించారని. అందుకే ఇమాన్యుల్ అసలు లేయడు, అడగడు. ఇక్కడ ఆమెను ఏడ్చారు, కళ్యాణ్ సాక్రిఫైస్ అన్నారు. ఇక్కడ ఆ మాత్రం తెలియదు బిగ్ బాస్ సీజన్లో ఇలా చెయ్యరని, ఊరికి అలా చేస్తారని. అది దాని మాత్రం యాక్టింగ్ అనరు ఎవరు, ఓన్లీ తనుజ ఏడుస్తే ఆ మహానటి యాక్టింగ్ తనుజకు తెలియదు అది ఇది అన్నట్టు ఓన్లీ తనుజ అని అంటారు. ఆమెకు కూడా తెలుసు కదా సంజన గారికి కూడా కోటింగ్ బాగా పడ్డది, రీతు చౌదరికి పడింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ సంచాలకుది వీడియో వేసి చూపించింది, సంజన గారే 6 పెడతారు. కానీ ఇక్కడ అందరూ సుమన్ శెట్టి సైడే చూడడం వల్ల సుమన్ శెట్టి ఆఖరికి సంచాలకు కూడా చెప్తాడు అన్నమాట. అందుకని నువ్వేం సంచాలక ఏం అబ్జర్వ్ చేసినావు, నువ్వు కూడా సుమన్ శెట్టి ఫస్ట్ పెట్టాడు అంటున్నావు అని అంటాడు. కానీ ఇక్కడ డిమాండ్ పవన్ ఫస్ట్ టైం కన్ఫెషన్ రూమ్కి వస్తాడు, అదే చెప్తాడు చెప్పి షెఫ్ది అన్నాడు కదా ఫోటోది, దాని నుంచి క్లారిఫికేషన్ తీసుకుంటాడు, అదేం లేదంటారు, పొగుడతారు. ఇది ఓవరాల్గా అయితే ఈ వీక్ అయితే తనుజాని అయితే ఫుల్గా నెగిటివ్ అయితే చేశారు, నాకు అదైతే అర్థమైపోయింది. ఎందుకంటే మరీ లాస్ట్లో అయితే తనుజ ఏం మాట్లాడకుండా పెట్టేసి ఉంటుంటే కళ్యాణ్ది సరిపోయేది, కానీ నాకు ఏ సపోర్ట్ లేదు సార్ అనడంతో తను చెప్పింది క్లియర్గా సార్ నేను వెళ్ళి అడిగితేనే సపోర్ట్ చేస్తున్నాను, నేను వెళ్ళి అడగకపోతే చెయ్యట్లేదు సార్ అని. అదిగా అలాగా అది చెప్పాల్సింది సార్, నాకు లాస్ట్ వరకు సపోర్ట్ ఇస్తారు సార్, కానీ లాస్ట్ 2లో ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయట్లేదు సార్ అని చెప్పాలి. ఎందుకంటే తనకి ఎప్పుడు జరిగేది అదే, లాస్ట్ 2 వరకు సపోర్ట్ ఇస్తారు, లాస్ట్ 2లో నించోబెట్టినప్పుడు ఎమ్మటి అందరూ మెజారిటీ అటు వెళ్ళిపోతున్నారు. అది తను చెప్పాలనుకుంటుంది, కానీ అది రాంగ్గా పోర్ట్రైంది. దీంతో తనుజాని అయితే ఫుల్ నెగిటివ్ చేసేసింది. ఈ వీక్ అయితే తనుజ ఫుల్ నెగిటివ్.
రేపు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి క్లియర్గా క్లియర్గా ఇవ్వాలి, కోపం తగ్గించుకో, నువ్వు ఇలా సపోర్ట్ లేదంటున్నావు, నీకు ఈ ప్లేస్లో సపోర్ట్ దొరికింది, నువ్వు అలా అనకు నెగిటివ్ అయిపోతున్నావు అని. ఎందుకంటే దీంతో కళ్యాణ్కి ప్లస్ అయింది, డిమాండ్ పవన్కి ప్లస్ అయింది, తనుజాకి అయితే నెగిటివ్ అయిపోయింది. అందరు తనుజాని రివ్యూలు అందరూ ఈ కారణం పట్టుకొని నెగిటివ్ చేసి పడేస్తారు. నేనేమంటా అంటే బిగ్ బాస్ ముద్దు బిడ్డ అన్నప్పుడు తనుజాని ఎందుకు ఇవ్వాలి ఇంత నెగిటివ్ చేసిండు? ఓ బిగ్ బాస్ ముద్దు బిడ్డ ఫేవరెటిజం స్టార్ మా కేటగిరీ అన్నారు కదా, ఇప్పుడు ఎందుకు తనుజాని ఇంతలా నెగిటివ్ చేసిండ్రు? ఈ వారం ఫుల్ నెగిటివ్ అయిపోయింది ఈ ఎపిసోడ్తో. తనుజ అందరు పితోలు తనుజాని నెగిటివ్ అంటుండ్రు. ఓవరాల్గా అయితే ఇదే జరిగింది ఈరోజు. మెయిన్ తనుజ చుట్టూనే జరిగింది. తను చేసిన తప్పుల్ని మొత్తం చూపించారు. సంజన గారిది అయితే నో ఫ్యామిలీ వీక్ అన్నారు. ఊరికి అలా అంటారు, వాళ్ళు టీఆర్పీ కోసం. అది నెక్స్ట్ వీక్ పక్కా వచ్చేస్తారు, కాకపోతే లాస్ట్లో పంపుతారు ఫ్యామిలీ వీక్. ఆమె ఏడ్చబట్టి, కానీ నాకు తెలిసి ఎమ్మడే పంపుతారు, ఎందుకంటే ఆమె చాలా ఎగ్జైట్ అయిపోతుంది. ఆమె కళ్ళు తిరిగి పడిపోతే ఆమె హెల్త్కి పాడవుతుంది. కాబట్టి ఫస్ట్ టైం పంపుతారు అనుకుంటున్నా, రెండో రోజు అలాగే పంపిస్తారు అనుకుంటున్నా. పక్కా పంపుతారు, ఊరికి అలా అంటారు. కానీ తేజ విషయంలో కూడా అలాగే మళ్ళీ పంపిలే, టీఆర్పీ కోసం అంతే. ఇంకా డిమాండ్ పవన్ బాగా మెచ్చుకున్నారు, కళ్యాణ్ని మెచ్చుకున్నారు, ఇంకా ఇమాన్యుల్ని, బర్నీ గారిని. ఇక్కడ బర్నీ గారి ఇలా దివ్యానికి సోఫా మీద నించోబెట్టి పోయి ఎత్తుకో అన్నాడు. ఎందుకంటే అది తను అన్నది కదా, మీరు తనుజాని ఎందుకు ఎత్తుకున్నాను, నన్ను ఎందుకు ఎత్తుకోలేదని. అది ఇంకా తర్వాత వీళ్ళని పొగిడారు. నిఖిల్ ఎలిమినేట్ అయిపోయాడు, తను ఏవీ చూపించాడు, ఏవీలో కూడా ఏం లేదు కట్ చేయడానికి, ఎక్కువ మ్యాటరే లేదు, అక్కడే అర్థమైపోయింది ఏవీలో. ఇంకా మాట్లాడమంటే ఇలా తనుజాలో నువ్వు ఏడుస్తుంటావు అది ఇది అని చెప్పారు. ఇంకా దివ్యానికి తక్కువ ఏదో చెప్పారు, ఇంకా అంతే, ఎక్కువ ఏమీ ఇలా. రేపు గౌరవ్ ఎలిమినేట్ అవుతాడు, చూడాలా. ఓవరాల్గా అయితే ఈరోజు జరిగింది. నాగార్జున వీకెండ్లో బాగా ఫైర్ అయ్యారు, వీడియోలు చూపించారు. మొత్తానికి తనుజాని అయితే నెగిటివ్ చేశారు. తనుజ ముద్దు బిడ్డ కాదు అని చెప్పి ప్రూవ్ చేశారు. చూడాలి నెక్స్ట్ వీక్ తనుజ నామినేషన్లోకి వస్తే ఎలా ఉంటుందో తను ఓటింగ్, ఎందుకంటే రాను లాస్ట్కి వస్తుంది. ఇమాన్యుల్ ఓటింగ్ అనేది మనకు ఇంకా తెలియదు, చూద్దాం నెక్స్ట్ వీక్. ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ న్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.